హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పొలగాని మాట్లాడుతున్నాను. అయితే మనకి సర్పంచ్ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ 17వ తారీఖు ఓటింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి నిన్నటితోని నామినేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా ఖచ్చితంగా ఓటేయాలనుకుంటే మాత్రం అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకి ఓటేయండి తప్ప 500 రూపాయలకి 1000 రూపాయలకి నోట్లకి అమ్ముడుపోయి మందుకి అమ్ముడుపోయి మీ అమూల్యమైన ఓటును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవద్దు. సో అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకి వేయండి. అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉందో వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి చేసే సర్పంచ్ పొజిషన్ చేసే కేపబిలిటీ ఉందా లేదని చెప్పే ఉద్దేశంతో మీరు అనాలిసిస్ చేసుకొని మీకు మీరు ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మన బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అండ్ సిపిఎస్ సమ్ అదర్ పార్టీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరెవరు కూడా మీ ఓటుని ఖచ్చితంగా 100% ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొని మీ విలేజ్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను మిత్రులారా. ఎందుకంటే వారి స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ప్రలోభితం చేస్తారనమాట. మీకు 500 ఇప్పిస్తా, 1000 రూపాయలు ఇప్పిస్తా, 5000 ఇప్పిస్తా, 10,000 ఇప్పిస్తా అని చెప్పేసి, మందు బాటిల్ ఇప్పిస్తా అని చెప్పేసి వాళ్ళు ప్రలోభాలు పెట్టి ఆ ప్రలోభాలకు మిమ్మల్ని గురి చేసి స్వార్థ ప్రయోజనాల కోసం మీ ఓటు బ్యాంక్ని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా వీళ్ళు యూజ్ చేసుకుంటారు. మిత్రులారా, దయచేసి మీరు అందరు కూడా చదువుకున్న వ్యక్తులే. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఓటు వేయాలని చెప్పేసే విధంగా మీరు అనాలిసిస్ చేసుకోండి. కానీ ఫ్యామిలీస్తో కానీ అందరితో మీరు ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకొని మీరు ఓటు వేయాలన్నమాట. ఎందుకంటే ఈ ఓటు అనేది చాలా రేర్గా వస్తుంది అనమాట మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీలో అమ్మతో కానీ, నాన్నతో కానీ, చెల్లితో కానీ, తమ్ముడితో కానీ అందరితో డిస్కషన్ చేసి మనం పలానా వాళ్ళకి ఓటేద్దాం, వాళ్ళకి ఓటేస్తే మనకి అభివృద్ధి జరుగుతుంది, మనకి ఏదైనా పని కావాలన్నా చేసి పెడతారు అనే కాన్సెప్ట్ మీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓటు వాళ్ళకే వేయండి. కాబట్టి మిత్రులారా, ఎవరికి మీరు భయపడకండి. ఎందుకంటే మన ఇండియాలో యాక్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర చాలా యాక్టులు ఉన్నాయి అనమాట. కాబట్టి మీరు అందరూ కూడా ఆ యాక్ట్ని బట్టి మీరు ఖచ్చితంగా మీ ఓటుని మీరు 100% సద్వినియోగం చేసుకోండి మిత్రులారా. బికాస్ ఆఫ్ ఎందుకంటే మీరు ఒక్కసారి ఓటేసి వాళ్ళని గెలిపిస్తే తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఒక ఫుట్బాల్ గేమ్లో బంతిని ఆడుకున్నట్టు ఆడుకుంటారు అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఓడియాలన్నా గెలవాలన్నా మీ చేతుల్లో ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఓటు వేసి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ఏ పార్టీకి అయితే వేయాలనుకుంటున్నారో, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, నెక్స్ట్ ఇంకా వేరే ఏ పార్టీస్ ఉన్నా కానీ ఆ పార్టీలో ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారని చెప్పి మీకు అనిపిస్తుందో ఖచ్చితంగా వాళ్ళకే మీరు ఓటేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను మీ నాగరాజు గౌడ్ పోలగాని. జై హింద్.